ఏపీ తిరుపతిలో తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం దగ్గర మెట్లోత్సవం వైభవంగా జరిగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి వచ్చిన 1000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు, సంగీత కళాకారులు చేసిన భజనలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఇవాళ సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తామన్నారు కళాకారులు. అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని చెప్పడమే మెట్లోత్సవం అంతరార్థమని చెప్పారు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనలో వర్ణించినటువంటి అన్నమాచార్యుల వారు, ఇంకా అనేక వేల కీర్తనలతో కీర్తించినటువంటి వారి కుమారులు, మనుమలు పెద్ద తిరుమలాచార్యుల వారు, చిన్న తిరుమలాచార్యుల వారు, తాళ్లపాక కవులు, వారి పరంపరలో నేటికి కొనసాగుతున్నటువంటి తాళ్లపాక హరినారాయణాచార్యుల వారు, రాఘవ స్వామి వారు, భక్తులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. అన్నమాచార్యుల వారు దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదార విందాలను ఎలా ఆశ్రయించాలో, మానవ జన్మ సార్థకం చేసుకోవాలో, మన అజ్ఞానంధకారంలో నుంచి బయటపడి సుజ్ఞానంతో భగవంతుని ఎలా ఆశ్రయించాలో, సమాజాన్ని ఎలా ఉత్తేజపరచాలో తన కీర్తనలో చెప్పారు. అది ఎప్పటికీ సార్వకాలికంగా, సార్వజనీనంగా, సార్వదేశికంగా ఆ సందేశాన్ని అందరూ పాటించాలనే ఉద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకయ్య చౌదరి గారు, శ్రీ వీరబ్రహ్మం గారు, శ్రీ శరత్ గారు, భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్య 523వ వర్ధంతి శుభ సందర్భంలో రేపు ద్వాదశి అన్నమాచార్య నక్షత్రము, ద్వాదశి రేపటి నుంచి అన్నమయ్య ఉత్సవాలు ప్రారంభమగును. నేడు మెట్ల పూజ, గోవింద నామస్మరణంతో భక్తులు ఎలా మెట్లెక్కుతూ స్వామి నామాన్ని పలుకుతున్నారో అదేవిధంగా విచ్చేసిన భక్తులందరూ ఈ మెట్ల పూజ కార్యక్రమంలో విచ్చేసి మొట్టమొదటిగా ఆ గోవింద నామాన్ని మొదటి పూజ చేసుకుంటూ తిరుమలకి చేరాలి. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారు నిర్వహించేటువంటి ఇంత మెట్ల పూజ ఇంకెక్కడా జరగలేదు.